హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో హైగ్రీవా కన్నడ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. రీసెంట్గా నేను ప్రైమ్ వీడియోలోకి అయితే స్ట్రీమింగ్ వచ్చింది. తెలుగు డబ్బింగ్ లేదు, కన్నడ లాంగ్వేజ్ ఉంటుంది, సబ్ టైటిల్స్తో కూడా చూడొచ్చు. మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 26 minutes అయితే ఉంటుంది భయ్య. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే మెయిన్ లీడ్ అయిన హీరో అర్జున్ హైగ్రీవా తన ఒక పోలీస్ ఆఫీసర్ భయ్య. తనుంటున్న రీజన్ లో సడన్ గా కొన్ని డిఫరెంట్ మర్డర్స్ అయితే జరుగుతుంటాయి. లైక్ ఒక సీరియల్ కిల్లర్ అయితే కొన్ని మర్డర్స్ అయితే చేస్తుంటాడు అనమాట. అది కూడా డిఫరెంట్ గా లైక్ ఎలా అంటే హ్యూమన్స్ యొక్క హెడ్ ని కట్ చేసి ఎనిమల్స్ యొక్క హెడ్ ని పెట్టి మర్డర్స్ అయితే చేస్తూ ఉంటాడు అనమాట. అసలు అలా ఎందుకు మర్డర్స్ చేస్తున్నాడు, అసలు ఆ సీరియల్ కిల్లర్ ఎవరు, మరి మెయిన్ లీడ్ అయిన హీరో అర్జున్ హైగ్రీవా ఏం చేశాడు, వీటన్నిటి చుట్టూ నడుస్తుంది భయ్య ఈ హైగ్రీవా అనే మూవీ. ఇక ఓవరాల్ గా నాకు ఎలా అనిపించింది అంటే, నేనైతే వన్ టైం వాచబుల్ అని చెప్తా ఫర్ ఇట్స్ కాన్సెప్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టేక్ అంతే. ఎగ్జిక్యూషన్ అయితే చాలా వరస్ట్గా ఉంటుంది, ముందే చెప్పేస్తాను. నెగిటివ్స్ ముందే చెప్పేస్తా. ఎగ్జిక్యూషన్ చాలా వరస్ట్గా ఉంటుంది, చాలా లో బడ్జెట్ విజువల్స్ ఉంటాయి, అండ్ ఆ బాడీస్ని చూపించిన విధానం కానీ అండ్ దీన్ని మైథాలజీకి కనెక్ట్ చేస్తారన్నమాట. అది అస్సలు వర్కౌట్ అవ్వదు. ఫస్ట్ 5 to 6 minutes ఆ మైథాలజీ కాన్సెప్ట్ ఇది అంతటిని చూపిస్తూ ఉంటారన్నమాట. ఏఐని యూజ్ చేసుకుని చాలా వరస్ట్గా ఉంటుంది, అస్సలు చూడలేము, చాలా వరస్ట్గా ప్రెజెంట్ చేస్తారన్నమాట. దానికి హ్యూమన్ వరల్డ్కి ఆ మైథాలజీని మిక్స్ చేయడం అన్నది కూడా అస్సలు వర్కౌట్ అవ్వదు. అండ్ హీరోయిన్ ట్రాక్ కూడా అస్సలు బాగోదు. అండ్ ఇంకా విఎఫ్ఎక్స్ గురించి, టెక్నికల్ ఆస్పెక్ట్స్ గురించి అంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎడిటింగ్ కూడా అస్సలు బాగోదు భయ్య. ఏంది బ్రో ఇన్ని బొక్కలు చెప్తున్నావు, మరి ఎందుకు వన్ టైం వాచబుల్ అంటున్నామంటే ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అంతే. సీరియల్ కిల్లింగ్స్, మర్డర్స్ అన్నవి మనం చాలా మూవీస్ లో చూసేసాం, బట్ ఇక్కడ కిల్లర్ మోటివ్ అన్నది మాత్రం కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. హ్యూమన్ హెడ్స్ కట్ చేయడం అండ్ ఎనిమల్ హెడ్స్ ని లింక్ చేయడం ఇదంతా కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అండ్ అలాగే కిల్లర్ మోటివ్ చూపించిన విధానం కానీ, ఆ కిల్లర్ యొక్క ఫ్లాష్ బ్యాక్ ని ప్రెజెంట్ చేసిన విధానం కానీ ఇదంతా కూడా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనమాట. మీరు కనుక ఒక లో బడ్జెట్ మూవీ అయినా పర్లేదు, మేము క్షమిస్తాము, విజువల్స్ విఎఫ్ఎక్స్ పరంగా కూడా తక్కువగా ఉన్నా పర్లేదు, మేము అడ్జస్ట్ అయిపోతాము అనుకుంటేనే వన్ టైం వాచబుల్. లేదు భయ్య, అవన్నీ మాకు క్వాలిటీ కావాలి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు రైటింగ్స్ అన్ని స్ట్రాంగ్ ఉండాలి, మమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదు అంటే మాత్రం అస్సలు చూడదు భయ్య. అస్సలు వర్కౌట్ అవుతుంది, మీకు నచ్చని కూడా నచ్చదు అనమాట. ఇందులో ఉన్న పాజిటివ్స్ ఇదే. అంటే మీకు లైక్ నార్మల్ సీరియల్ కిల్లర్ టెంప్లెట్ మూవీస్ లోకి తీసుకెళ్ళినప్పటికీ కూడా మోటివ్ ఇంట్రెస్టింగ్ ఉండడం వల్ల ఒకసారి ట్రై చేయండి అంటున్నా. అండ్ అలాగే కొన్ని ఇంట్రెస్టింగ్ ఇన్వెస్టిగేషన్ పార్ట్స్ ఉంటాయి అర్జున్ హైగ్రీవా చేసేది, అవి కూడా వర్కౌట్ అవుతాయి. అండ్ అలాగే ఈ సీరియల్ కిల్లర్ చేసే కొన్ని ఎలిమెంట్స్ కూడా అవి కూడా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. సో ఇవి వర్కౌట్ అవుతాయి భయ్య. ఇంతకు మించి అయితే ఏం వర్కౌట్ అవుతుంది. జస్ట్ ఒక 4-5 సెగ్మెంట్స్ అండ్ ఆ మోటివ్ అండ్ ఆ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ ఇవి వర్కౌట్ అయితే వీటి కోసం ట్రై చేద్దాం అనుకుంటే వన్ టైం వాచబుల్ మూవీ. అది కూడా ఫార్వర్డ్ చేసుకుంటూ చూస్తానంటే చూడండి. ఎందుకంటే ట్రై చేశారు, ఏదో వాళ్ళు ఉన్నంత బడ్జెట్ లో ఏదో ట్రై చేశారు కాబట్టి. మరి నేనైతే థియేటర్ లో చూడలేదు కాబట్టి అంత ఇబ్బంది పడలేదు. ఓటీటీలోనే చూసా, ఫార్వర్డ్ చేసుకుంటూనే చూసా, నాకు నచ్చని సీన్స్ అన్ని. సో వీటి పరంగా అయితే వన్ టైం వాచ్ అనిపించింది. ట్రై చేద్దాం అనుకుంటే ట్రై చేయండి. మూవీ ఫ్యామిలీతో అయితే చూడొద్దు భయ్య. ఆ బాడీస్ ని అంతటినీ కూడా న్యూడ్ గా చూపిస్తూ ఉంటారు, బ్లర్ చేసి. సో అక్కడ చాలా ఇబ్బంది పడతారు చూడడానికి, చాలా ఎక్కువ సార్లు చూపిస్తారు అన్నమాట ఆ బాడీస్ ని. సో అందుకే ఫ్యామిలీతో చూడొద్దు, ఇండివిజువల్ గా చూడండి. ఓకే, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం గైస్. అంటిల్ దెన్ లవ్ యు ఆల్, బై.